సూచనలు చేసిండ్రు. దాని విషయంలో మా తరఫుకెళ్ళి కూడా స్పష్టత ఏంటంటే, అన్నదమ్ముల లెక్క విడిపోయినామని అనుకుంటున్నాం, మేము కూడా అదే అనుకుంటున్నాం. కానీ ఎక్కడో మీకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందికి ఆ భావజాలం ఇంకా ఏంటంటే, మేము ఇంకా ఈ ప్రాంతం మీద ఇంకా ఆధిపత్యం చేయాలనేటువంటి ఒక ఆలోచన. అందుకే మా నాగేశ్వర్ సార్ను కూడా బూతులు మాట్లాడే స్థాయి దాకా అక్కడ వాళ్ళు పోయినరు. మేమైతే ఇక్కడ నుంచి ఏ మేధావిని ఈవెన్ తెలంగాణలో భీకర పోరాటం జరుపుకుంటా కూడా ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్న సమయంలో కూడా ఎవరం కనీసం ఆంధ్రుల మీద దాడి చేయలేదు, తెలంగాణను వ్యతిరేకిస్తున్న వాళ్ళ మీద కూడా దాడి చేయలేదు. ఇక్కడ ప్రాణాలు, ఇక్కడ జనం ఇక్కడ ప్రాణాలు తీసుకున్నారు. మీకు వినబడతలేదా అని చెప్పి ఢిల్లీ కాడికి పోయి ఆదిరెడ్డి పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఎవరిని దాడులు చేయలేదు, ఎవరిని బూతు మాటలు కూడా తిట్టలేదు. కానీ ఏం సంస్కారమో ఏందో తెలియదు, కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అమ్మనా బూతులు తిడుతున్నారు. ఇది వాస్తవము. చూడండి, మొత్తం సోషల్ మీడియా మొత్తం తీసి చూస్తే మీకు తెలుస్తుంది. మీరు దయచేసి మీ ప్రాంతంకు పోయిన తర్వాత చెప్పండి, వాళ్ళకి చెప్పండి, సంస్కారంగా మాట్లాడండి, భాష తెలిసిన వాళ్ళ లెక్క మాట్లాడండి. ఈ పంచాయతీ ఇట్లా చేస్తారు కాబట్టి సినిమాలల్లా గుండాలకు, విలన్లకు, రేపిస్టులకు తెలంగాణ భాష పెట్టింది కాబట్టినే, మా సంస్కృతి మీద దాడి చేసారు కాబట్టినే ఇక్కడ ఉన్నటువంటి మా మేధావులను, ఇక్కడ మా కళాకారులను, మా సాహితీవేత్తలను, ఈ మట్టి వాసనను కాపాడేటువంటి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని మీ పాలకులు తొక్కింది కాబట్టే ఇవాళ ఈ పంచాయతీ వచ్చింది. అందుకే ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహం మీరు తీసిరు కాబట్టి చెప్తున్నా, పెడుతున్నారు కదా. ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు మైత్రివనంలా, ఇంకా విగ్రహాలు అవసరం లేదు ఈ తెలంగాణలో. మీరు ఇట్లనే చేసుకుంటూ పోతే మాకు అవి దిష్టి బొమ్మలు లెక్క కనబడతాయి రేపటి నుంచి. ఎందుకంటే మా ప్రాంతంలో మా బిడ్డలు మీరు అవి చూపించి ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళే తప్ప తెలంగాణ ఇంకా వేరే వాళ్ళు గతి లేరు అని చెప్తున్నారు. ఆయన కన్నా ఎక్కువ సినిమాలు నటించిన వాళ్ళు ఇక్కడ పైడి జయరాజు అద్భుతమైన హీరో. ఇక్కడ కాదు, బాంబేలో పోయి వెలిగిండ్రు. ఇక్కడ వీళ్ళ తట్టుకోలేకపోయి అక్కడ పోయి వెలిగిండు. ఆయన గురించి ఎవరు మాట్లాడరు. అటువంటి వాళ్ళ విగ్రహాలు కావాలని చెప్తున్నాం మేము. ఇక్కడ చెన్నై నుంచి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేందుకు ప్రధాన కారకుడు, భూమి ఇచ్చినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం కావాలని చెప్తున్నాం. మా శ్రీనారాయణ రెడ్డి గారి విగ్రహం కావాలని చెప్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా ఎన్టీ రామారావు విగ్రహాలు బొచ్చడి పాడైనాయి. పెరియారు పెట్టుకుంటారు, అక్కడ పెట్టుకుంటారు, మాకు కూడా ఇష్టం ఉంటే మేము కూడా పెట్టుకుంటాం. కానీ ఈ ప్రాంతం ఆ ప్రాంతం సపరేట్ ఉండే, కలిసి ఒక్కటే ఉండే అని చెప్పకండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అది వేరు, మాది హైదరాబాద్ స్టేట్, మీది సపరేట్, మాది సపరేట్. తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల గురించి కలిపిండు తెలంగాణ ఇప్పటిదాకా ఏడ్చుకుంటూనే ఉన్నది, ఇప్పుడు కూడా ఏడుస్తున్నది. ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకత్వం, ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాలు, ఆంధ్ర రాజకీయ నాయకుల మోచేత నీళ్లు దాక్కుంటా వాళ్ళు ఎప్పుడు బార్ కంటే మొరుగు అంటే మొరుగుతారో, సప్పుడు అవ్వకుండా రాజకీయ వ్యవస్థ ఉన్నది కాబట్టినే ఇవాళ మేము మాట్లాడుతున్నాం. బరాబర్ మేము వ్యతిరేకిస్తాం, ఇక్కడ వాళ్ళ విగ్రహాలు వ్యతిరేకిస్తాం. ఏ ముఖ్యమంత్రి పెట్టిండండి అక్కడ? మీరు సమైక్య రాష్ట్రంలో చెన్నారెడ్డి గారిది పెట్టిరా మీరు అక్కడ విగ్రహం? పోనీ మీరు వరప్రసాద్ గారు రేపటి నుంచి మీ దగ్గర చూడండి, మాకు 10 పోస్ట్ చేసి పంపండి. ఇదే ప్రెస్ క్లబ్ అడ్రస్కు మీరు పంపండి. ఎక్కడ చెన్నారెడ్డి గారి విగ్రహం ఉన్నది, ఎక్కడ అంజయ్ గారి విగ్రహం ఉన్నది? మరి వాళ్ళు కూడా సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులే కదా. ఎక్కడ పివి నరసింహారావుల విగ్రహాలు ఉన్నాయి చెప్పండి? ఎందుకు పెట్టాలి మేము? ఎస్, మాకు కనిపిస్తున్నది వాళ్ళు మీకు గొప్ప వాళ్ళే కావచ్చు. ఓ కిరాయి గొంతుక ఇక్కడ మా రవీంద్ర భారతి విగ్రహాలు పెడితే బరాబర్ ఆబ్జెక్షన్ చేస్తాం. మా గదరల విగ్రహం పెట్టని, మా నిన్నగాక మొన్న జయ జయ తెలంగాణ అని చెప్పి రాష్ట్రీయ గీతంగా ప్రకటించినటువంటి అందశ్రీ అన్నది ఆడ బోండ్రి మీరు ఆయన దలగబెట్టిన బొందకాడ కుక్కలు, పందులు సంసారం చేస్తున్నాయి. అక్కడ కట్టాలి కదా స్మృతివనం, అక్కడ కట్టాలి కదా. ఏమొచ్చిందని చెప్పి ఇప్పుడు ఏం వస్తుందని ముఖ్యమంత్రికి ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు పెట్టాలి? ఇప్పుడు రేపు ఇనాగ్రేషన్ చేస్తారట సిగ్గు వచ్చినోడు. నేను ఆవేశంగా తెలంగాణ ఒక ఆత్మగా మాట్లాడుతున్నాను. నేను అమరుల ఆత్మ లోపల ఉన్నది మా సొంటలకు ఉన్నది కాబట్టి భరించలేకపోతున్నాం. మేము ఈ అవమానం భరించలేకపోతున్నాం. ఆల్సిషన్ కుక్కలైన తెలంగాణ ముఖ్యమంత్రులు, మంత్రులు మొత్తం పవరియన్ డాగ్స్ అయినరు ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాల మీద. ఈ తిరుగుబాటు లేదు కాబట్టినే ఇలా నాగేశ్వర్ సార్ మీద కేసు పెట్టే దమ్ము అక్కడ దానికి వచ్చింది. తిరగబడితే తెలంగాణ, కన్నెర చేస్తున్న తెలంగాణ, రగులుతున్న తెలంగాణ. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కరి గుండె కాలుతున్నది. ఇవాళ చాలా మంది నిరుద్యోగ యువకులు అడగండి, కాలుతున్న ఒక్కొక్కరిని కడుపు కాలుతున్నారు. ఆయనట ఎలక్షన్ క్యాన్వాసింగ్ వచ్చి అక్కడట మాట ఇచ్చిందట పెడతారట. మరి వీళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేవు? 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు? ఇది ఒక పెద్ద కుట్ర. వినాయక్ రెడ్డి సార్ చెప్పింది కదా, ఇది ఒక పెద్ద కుట్ర. ఇక్కడ యూటీ చేసే ప్రయత్నం జరుగుతున్నది యూనియన్ టెరిటరీ. అందుకే ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుతున్నారు. మేము కూడా మేము గౌరవంగా చెప్తున్నాం. పోయి మీ దగ్గర చెప్పండి. మేము అనుకుంటున్నాం, కానీ మీరు అన్నలుగా అనుకోకండి, సమానంగా అనుకోండి. మేము అన్నలము, మేము బట్టలు వేసుకున్నాము, మేమే నేర్పించినాము. మీకు చదువు ఎక్కడిదిరా, మీకు సంస్కారం ఎక్కడిదిరా, మీకు అన్నం తిని వస్తుందిరా, మీకు వ్యవసాయం చేసి వస్తుందిరా? ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఇప్పటికీ
అందుకే కడుపు గాలి రగిలి ఈ మీటింగ్ పెడుతున్నా. నేను మళ్ళా మాట్లాడతా, సార్ మాట్లాడే ముంగట నేను మాట్లాడతా. ఇదేందండి ఇది? నాగేశ్వర్ సార్కు మెడల ఏం జెండా పెట్టిరు? ఇది జగన్ పార్టీకి సంబంధించిన జెండా పెడతారు. ఇది ఆమె సంస్కారం, కుసంస్కారం, చిన్న బుద్ధి మీది. మీరు మనుషులా? ఇదా? ఇవి చేసి సర్క్యులేట్ చేస్తారు, మీ పార్టీలో చెప్తారు. సార్కు పార్టీ అంట కడతారా? అఫీషియల్ పేజ్ ఏది? అఫీషియల్ పేజ్ టీడీపీ అఫీషియల్ పేజ్. నారా చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక కిరాతక కీచకులు మీరు. మేము ఈ భాష బాగా చెప్పగలుగుతాం, మీ ప్రజలకు కూడా చెప్తున్నాం. ఇది ఒక దుర్మార్గుడు. గీ పనా? ఇంత చిన్న పనా? గీదమా కామిది? చూడండి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూడండి. అఫీషియల్ పేజ్లో ఇది పెడతారా? ఏం చెప్పిండి సార్? ఏం చెప్పిండి? అన్నదేంటి? తను అన్నదేంటి? ఎస్, రిలయబుల్ సోర్సెస్కి వెళ్ళి వచ్చింది. బరాబరా ఇన్ఫర్మేషన్ కరెక్టే. మేము చెప్తున్నాం బరాబర్ కరెక్టే, నిలబడాడు. కానీ ఎందుకు ఇది విద్వేషాలు రెచ్చగొడతేట్టున్నది అని చెప్పని ఎవరెవరు మాట్లాడిరో ఏం చేసిరో నాకు తెలియదు సార్. కానీ వెనుకకు పోయిండు. లేదు, తెలంగాణ సమాజం కాదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ప్రజల పక్షాన పనిచేసే ప్రతి ఒక్కరు సార్ వెంబడి ఉన్నారు అని చెప్పేటందుకే క్రాంతి దళ తరఫుకెళ్ళి మేము ఇది పెట్టినాం. మేము ఇది గీవా మీరు చేసే పనులు, చిల్లర పనులు. పార్టీ అఫీషియల్ పేజీలలో కండువాలు కడతారు, మేధావులకు మీరేస్తారు. గీదా బరాబర్ ఇక్కడ ఎన్టీ రామారావు అయినా ఎవరి అయినా వాళ్ళ విగ్రహాలు పెట్టొద్దు. ఇక్కడ కవులే, ఇక్కడ కళాకారులే, ఇక్కడ సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళే పెట్టాలి. ఇక్కడ ఇంకొక మాట తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా, ఈ పెద్ద మనిషిని మనం వేసి పూజించాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డికి గొప్పోడైతే మనకందరు గొప్ప అవసరం లేదు. 610 జీవో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే దాదాపు 60,000 ఉద్యోగాలు ఇల్లీగల్ గా ఆంధ్రాకెళ్ళి వచ్చి ఇక్కడ జాయిన్ అయిన చెప్పి రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆయన అమలు చేయలే. మరి ఆయన ఎట్లా నమ్ముతాము? ఆయనైతే తెలంగాణ పక్షపాత ఎట్లయితే ఈ ప్రజల పట్ల ప్రేమ ఎక్కడున్నాయి ఆయనకు? ఈ ఉద్యోగాల పంచాయతీ కదా ఇప్పటివరకు నడుస్తున్నది. గిరిగిలాని కమిషన్ కావచ్చు, జీవో 36 కావచ్చు, అప్పటి నుంచి పంచాయతీ నడుస్తున్నది. మన పాలన వచ్చినా కూడా అదే పంచాయతీ నడుస్తున్నది. బరాబర్ ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడినటువంటి వాళ్ళ విగ్రహాలే, మూర్తులే వాళ్ళే ఉండాలి, వాళ్ళనే గౌరవిస్తాం. ఇవన్నీ అయిన తర్వాత నిజంగా సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు. మేము ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు బలగొట్టినప్పుడు శ్రీశ్రీ విగ్రహం బలగొట్టలే, జాషువా విగ్రహం బలగొట్టలే. ఇది మా సంస్కారం. మీరు ఇంకా ఇప్పుడుండి ఇంకా ఇది మేము విభేదిస్తున్నాం అంటే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. బరాబర్ చెప్తున్నాం, బరాబర్ తిరగబడతాం, మళ్ళా గులగొడతాం, మళ్ళా బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ప్యాక్ చేసి పంపిస్తాం. మీరు గౌరవం పెట్టుకోరు. మీ దగ్గర ఉన్నటువంటి ఏంటంటే ఆలోచన ఏంటంటే ఎట్లున్నదంటే, మా జయ జయ తెలంగాణ పాట పాడలేదని చెప్పని అన్న తర్వాత ఆయన విగ్రహం ఎందుకు? రామకృష్ణ ఆయన పాడ అంటే అదే ఆంధ్రాకు సంబంధించిన రామకృష్ణ వచ్చి పాడిండు ఆ పాట కనుక ఆయన విగ్రహం పెడితే కూలి పని చేస్తామని చెప్పినాం. క్రాంతి దళ అధ్యక్షుడుగా పృథ్వీరాజ్ వచ్చి కూడా కూలి పని చేస్తారని. కానీ మీరు రాజమండ్రిలో విగ్రహం అనేది తయారు చేపించి పెడితే కూలగొట్టిరు. మీరు పెట్టనీయలే, ఆ విగ్రహాన్ని పెట్టనీయలే. అది మీ సంస్కారం, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ సంస్కారం. మీరు మాకు చెప్తారా మేము ఇట్లా అట్లా అని చెప్పని? బరాబర్ చెప్తున్నాం, ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే ప్రతి ఒక్కరికి గౌరవిస్తాం, బయటి రాష్ట్రమైనా గౌరవిస్తాం. కానీ మీరు వచ్చి మా మీద పెత్తనం చేసి ఆ విగ్రహాలను ఇంకా తీసుకొచ్చి పెట్టి మా కొత్త జనరేషన్కి ఏం తెలవాలి, జనజీవన్కి ఏం తెలవాలి? ఎన్టీ రామారావు అంటే చాలా గొప్పడని తెలవాలా? ఈ సంకనాకే ముఖ్యమంత్రి వచ్చి, చెప్పులు మోసే ముఖ్యమంత్రి వచ్చి ఈయన చెప్తుంటే ఆయన చాలా గొప్పవంతుడు, పెద్ద ఆయనే విగ్రహం మీద పెట్టా అంటే ఏ దుర్మార్గుడన్నా వ్యతిరేకిస్తే వాడిని మూసిలో దొక్కుతా అన్నాడు. ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు, రారా నేను ఉన్నా ఇడా అని చెప్పని. నేనున్నా ఎవరిని దొక్కుతావుదా? మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఉన్నదని. ఎస్, మాకు మీ ప్రాంత నాయకులతో పంచాయతీ ఉన్నది. మా ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ భూమి మీద ప్రేమ లేనటువంటి వాళ్ళ మీద కూడా పంచాయతీ ఉన్నది. అదే పంచాయతీలో ఆ తిరుగుబాటు ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉండొచ్చు. ఇలా నేను అన్న ప్రతి పదంతో సార్ నాగేశ్వర సార్ గారికి ఏకీభవించకపోవచ్చు, కానీ నా అభిప్రాయం నాది ఉంది. నేను కూడా భావ ప్రకటన నేను చేస్తా, నాది వింటే నాది కూడా వింటారు. కానీ సమాజంలో అందరినీ గౌరవించేటువంటి మానసిక స్థితి దయచేసి మీ ప్రాంతంలో తెచ్చుకోమని చెప్పి చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మా యువ సాహితీ అవార్డు గద్దర్ విగ్రహం పెట్టి రాడా? ఇక్కడ పెట్టనిస్తలేరు, గద్దర్ అన్న విగ్రహం పెట్టనిస్తలేరు, అంబేద్కర్ విగ్రహం పెట్టనిస్తలేరు ఇక్కడ. కానీ ఈయన ఇంత పెద్ద మహానుభావుడు ఆడికెళ్ళండో ఈయన వచ్చి ఈయన విగ్రహం ఎందుకు పెడుతారో మాకు అర్థమైతలేదు ఇక్కడ.